కుసుమంచి మండలం తుమ్మల తాండ, పాలేరు, తానుతండ, నర్సింహలగూడెం గ్రామాలలోని వరద బాధిత ప్రాంతాలలో రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి నష్టాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. కుసుమంచి మండలం తుమ్మల తండ, పాలేరు తండ, నరసింహులగూడెం గ్రామాలలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి నష్టాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలను మంత్రి ఓదార్చారు. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులను పరిశీలించారు. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి అధికారులను చర్యలకై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయన్నారు. వాగులు, వంకలు పొర్లి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వేలాది మంది కట్టుబట్టలతో మిగిలారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. సుమారు 5,438 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా ఉందని, 2,000 కోట్ల తక్షణ సహాయం అందించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని మంత్రి అన్నారు. తడిసిన ధాన్యం కనీస మద్దతు ధరకు కొంటామని, తడిసిన బియ్యం తీసుకొని సన్న బియ్యం ఇస్తామని ఆయన తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి జరిగిన నష్టంపై నివేదిక సిద్ధం చేయాలన్నారు. పంట నష్టంపై క్షేత్ర పరిశీలన చేయాలన్నారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా పరిహారం అందుతుందని, కష్టకాలంలో ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి అన్నారు. నరసింహలగూడెంలో బాధితులకు మంత్రి బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం ఆర్డీఓ జి గణేష్, ఆర్ఎండ్బి ఎస్ఈ హేమలత, ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వరరావు, పిఆర్ఈఈ వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సరిత, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.